హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. జీపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు జాబ్స్ అండ్ JLDL. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జూన్ 10 నుండి జూన్ 17 వరకు. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ UN ఓషియన్ కాన్ఫరెన్స్. UN ఓషియన్ కాన్ఫరెన్స్ అంటే సముద్రాలను పరిరక్షించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఫ్రాన్స్లోని నైస్ పట్టణంలో, ఫ్రాన్స్లోని ఒక పోర్ట్ సిటీ అయిన నైస్ పట్టణంలో UN ఓషన్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఇది ఇవాళ మొదలైంది. జూన్ 9th నుంచి జూన్ 13th వరకు జరగబోతూ ఉంది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమావేశం కూడా ఫ్రాన్స్లోని నైస్ పట్టణం వద్ద జరిగిందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. అది తొలిసారిగా యూరప్లో నిర్వహించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమావేశము తొలిసారిగా యూరప్లో నిర్వహించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి కాన్ఫరెన్సెస్ కానీ సమ్మిట్స్ కానీ ఏవైనా వార్తలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఎక్కడ జరుగుతూ ఉంది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఓషియన్స్ కావచ్చు, మహాసముద్రాలు, లేదంటే గ్లేషియర్స్ అంటే హిమనీపాతాలు ఉంటాయి కదా, ఇవి వాటర్కి ఎక్కువగా, నీటికి ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO సంస్థ 2025 సంవత్సరంని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్గా ప్రకటించింది. అంటే హిమనీపాతాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. అయితే అక్కడ గ్లేషియర్స్ వేరు, ఇక్కడ ఓషన్స్ అనేది చాలా పెద్ద టర్మ్, బ్రాడ్ టర్మ్. బట్ ఈ కాంటెక్స్ట్లో మనము నీటికి సంబంధించిన ఏ కాన్ఫరెన్సెస్ అయిన వార్తలు ఉన్నప్పుడు డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇప్పుడు UN ఓషన్ కాన్ఫరెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దీని ముఖ్య ఉద్దేశము 3 ముఖ్య ఉద్దేశాలు. మొదట దీన్ని ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. ఈ కాన్ఫరెన్స్కి ఫ్రాన్స్ గవర్నమెంటు మరియు కోస్టారికా అనే దేశము ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నాయి. ఈ సమావేశానికి 3 ముఖ్య ఉద్దేశాలు, ముఖ్యమైన లక్ష్యాలు. మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనము చదువుతాం, అవి చాలా ఇంపార్టెంట్. SDG గోల్స్ 17 ఉంటాయి, 17 గోల్స్, 169 టార్గెట్స్ అని. అయితే అందులో ఒక ఇంపార్టెంట్ గోల్ SDG గోల్ 14 ఏం చెప్తుంది? లైఫ్ బిలో ద వాటర్ అంటే వాటర్లో ఉండే జీవులను మనం సంరక్షించాలి. కోరల్ రీఫ్స్ కావచ్చు, చేపలు కావచ్చు, ఏవైనా కూడా వాటిని మనం సంరక్షించాలి అని చెప్పేదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14. ఇక జూన్ 8 నిన్న వరల్డ్ ఓషియన్ డే కూడా, అంటే అంతర్జాతీయ సముద్ర దినోత్సవం. సో ఇప్పుడు ఈ 3 లక్ష్యాలు ఏం నిర్ణయించుకుందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకటి, సముద్రాలకి మరియు ల్యాండ్కి సంబంధించి 30/30 డీల్ అనేది ఒకటి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 30/30 డీల్ యునైటెడ్ నేషన్స్ గోల్ ఏమని చెప్తుందంటే 2030 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాండ్ కావచ్చు, అలానే సముద్రాలలో 30% మనము సంరక్షించాలి. 2030 సంవత్సరం కల్లా 30% ల్యాండ్ను మరియు సముద్రాలను మనం రక్షించాలి. అయితే కేవలం ప్రెజెంటు 8% సముద్రాలు మాత్రమే రక్షించబడతా ఉన్నాయని చెప్పేసి UN నివేదిక. సో ఈ కాంటెక్స్లో
30/30 డీల్ని మనము సాధించాలి లక్ష్యాన్ని. రెండవది వచ్చేసి ఫిషరీస్ సబ్సిడీస్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఫిషరీస్ సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. అంటే చేపలు పట్టేటప్పుడు మత్స్యకారులకు కావచ్చు వాళ్లకు సబ్సిడీలు. అయితే ఈ సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఒక సమస్య వచ్చి పడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇండియాకి శ్రీలంకకి మధ్య బాటమ్ ట్రాలింగ్ అనే ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే మత్స్యకారులు మెకానికల్ బోట్స్ని వినియోగించి సీబెడ్లో ఉన్న అంటే సముద్రం లోతున ఉన్న ఫిషరీస్ను కూడా చేపలను కూడా పట్టుతూ ఉండడం వల్ల అంతరించిపోతూ ఉన్నాయి. చేపలు కావచ్చు, కోరల్ రీఫ్స్, వివిధ రకాల జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. అంటే బాటమ్ ట్రాలింగ్ అనేది సముద్రాలు ఫేస్ చేస్తూ ఉన్న అతిపెద్ద సమస్య అన్నమాట. సో మనము దీనికి ప్రధాన కారణము ఎప్పుడైతే ఈ సబ్సిడీలు గనక ఆపేసినట్టయితే ప్రపంచ దేశాలు ఈ ఫిషరీస్ సబ్సిడీలు అంటే చేపల వేటపైన ఇచ్చే సబ్సిడీని కనుక ఆపేసినట్టయితే అంటే తగ్గించినట్టయితే తప్పకుండా సముద్రాలలో ఉన్న చేపల వనరుల్ని మనము సంరక్షించవచ్చు. అంతే కదా, చేపలు కనుక అంతరించిపోయినట్టయితే ఏమవుతుంది, వాటికి ఫుడ్ దొరకదు. తిమింగలాలకి అటువంటి వాటికి ఫుడ్ చైన్ అనేది దెబ్బతింటుంది అల్టిమేట్గా. సో ఇది ప్రధాన లక్ష్యము రెండవది. ఇక మూడవది వచ్చేసి హైసీస్ ట్రీటీ అనేది ఒకటి ఉంది. హైసీస్ ట్రీటీ అంటే సముద్రాలకు సంబంధించిన ఒక కన్వెన్షన్, ఒక ట్రీటీ అని చెప్పవచ్చు. దీనినే బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటారు. బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటే సముద్రాలలో ఉన్న ఈ చేపలను ఇటువంటి వనరుల్ని సంరక్షించాలి అంటే దానికోసం ఒక ఒప్పందము అవసరం అన్నమాట. అయితే ఇది అమల్లోకి రావాలి అంటే ఈ హైసీస్ ట్రీటీ అమల్లోకి రావాలంటే కనీసం 60 దేశాలు దీన్ని ఆమోదించాలి. అయితే కేవలం ఇప్పటి వరకు 32 దేశాలు మాత్రమే దీన్ని ఆమోదించాయి. సో ఈ 3 లక్ష్యాలను సాధించడానికి యుఎన్ ఓషన్ కాన్ఫరెన్సు ఫ్రాన్స్లో జరుగుతూ ఉంది. ఇది మనకి యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ ఇవన్నీ చదివేటప్పుడు మనకు ఎన్విరాన్మెంట్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చదువుతాం అన్నమాట. నెక్స్ట్ వన్ అగైన్ ఓషన్స్కి సంబంధించి బ్లూ ఎకానమీకి సంబంధించి యూరప్లోని మొనాకో అనే ఒక దేశంలో మెరైన్ కాన్ఫరెన్సు జరిగింది. జూన్ 7 నుంచి జూన్ 8 వరకు జరిగింది మొనాకో మెరైన్ కాన్ఫరెన్స్. దీని ముఖ్య ఉద్దేశము సేమ్ అగైన్ సముద్రాలని పరిరక్షించాలి అని చెప్పేసి. ఈ సమావేశంలో భారతదేశం తరపున యూనియన్ ఎర్త్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియాకి నార్వేకి మధ్య ఈ బ్లూ ఎకానమీని మనం అంటే చేపలు ఇటువంటి మెరైన్ రిసోర్సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలానే ఇండియన్ గవర్నమెంటు ఈ మెరైన్ ప్లానింగ్ కోసం సముద్రాలలో ఉన్న రిసోర్సెస్ని కాపాడము అలానే వాటిని పరిరక్షించడానికి ఒక పోర్టల్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సహావ్ అనే ఒక పోర్టల్. ఇది జిఐఎస్ బేస్డ్ టూల్ అని చెప్పవచ్చు. అంటే స్పేషియల్ టెక్నాలజీ జియో స్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక టెక్నాలజీ. దీన్ని డిజిటల్ పబ్లిక్ గుడ్గా ప్రకటించడం జరిగింది. అంటే ఇది ప్రజల అవసరాల కోసము తీసుకొచ్చిన ఒక డిజిటల్ టూల్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకి నార్వేకి మధ్య ఎక్కడ కుదిరిందంటే మొనాకో మెరైన్ కాన్ఫరెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొనాకో అనేది ఇక్కడ ఉంటుంది. ఇది లైక్ సముద్రాలకు ఆనుకుని ఉన్న దేశం అని చెప్పవచ్చు. దీని క్యాపిటల్ కూడా మొనాకోనే. అంటే చిన్న కంట్రీ అని చెప్పవచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెడిటరేనియన్ సీ ప్రాంతం ఉంటుంది, మధ్యధరా సముద్రం. మనము ఎలా చదవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు డెప్త్గా చెప్తున్నాడేమో లేదంటే పైన చెప్తున్నాడేమో అని అనిపించినప్పటికీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకోవాలో అది మన యొక్క విచక్షణ అధికారంపైనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మొనాకో ఎక్కడ ఉంది, దాని క్యాపిటల్ అలా తెలుసుకోవచ్చు. లేదు మనం ఇంకా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మెడిటరేనియన్ సీ బార్డరింగ్ కంట్రీస్, మధ్యధరా సముద్రం బార్డరింగ్ కంట్రీస్ లైక్ టునీసియా, లిబియా, ఇవన్నీ కూడా ఈజిప్టు,
ఇలా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రేపొద్దున ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఇటువంటివి ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్ ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికా యూరప్ మధ్యలో స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్. ఇక్కడ బ్లాక్ సీ, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ సీ ఉంటుంది. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, యుఎన్ఎస్సి తాలిబాన్ ఆంక్షల కమిటీకి పాకిస్తాన్ అధ్యక్షత. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ గవర్నమెంటు కొంతమందిని దౌత్య అధికారులుగా డిప్లొమాటిక్ టీమ్స్కి హెడ్లుగా నియమించి కొంతమందిని, ఫర్ ఎగ్జాంపుల్ శశి థరూర్ గారిని వివిధ దేశాలకు పంపింది. పాకిస్తాను ఉగ్రవాదాన్ని నివారించడంలో విఫలమవుతా ఉంది, యాక్షన్స్ తీసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు అగైన్ యుఎన్ఎస్సి మనకి ఎక్కువగా వార్తల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదాన్ని నిరోధించడానికి 4 ప్యానెల్స్ ఉన్నాయి. ఆ 4 ప్యానెల్స్లలో ఒక ప్యానెల్కి, ఒక కమిటీకి పాకిస్తాన్ అధ్యక్షత వహించబోతూ ఉంది. దీన్ని ఎందుకంటే మరి పాకిస్తాన్కి ఎందుకు అధ్యక్షత ఇచ్చారు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యుఎన్ఎస్సిలో ఉన్న నాన్ పర్మనెంట్ మెంబర్స్ అశాశ్వత దేశాలు 10 ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అందులో పాకిస్తాన్ కూడా ఒకటి. దాని పదవీ కాలం 2026తో ముగుస్తుంది. సో ఇది కూడా యుఎన్ఎస్సిలో మెంబరే కాబట్టి 2025 సంవత్సరానికి గాను 1988 తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, అంటే తాలిబాన్ల పైన ఆంక్షలు విధించే కమిటీకి పాకిస్తాన్ని హెడ్గా ప్రకటించింది యుఎన్ఎస్సి. అయితే పాకిస్తాన్ మిగతా 3ంటికి కూడా నాకు అధ్యక్షత ఇవ్వండి, హెడ్ ఇవ్వండి, చైర్మన్షిప్ ఇవ్వండి అంటే ఇండియా ఆ కంట్రీస్ ఒప్పుకోలేదు, అంతే కదా. ఒకవేళ పాకిస్తాన్కి గనక ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఉంది, 1373 కౌంటర్ టెర్రరిజం కమిటీ అంటే ఉగ్రవాద నిరోధక కమిటీ. ఇటువంటి దానికి కనుక మనము దాన్ని హెడ్గా చేస్తే పాకిస్తాన్ని డెఫినెట్లీ వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టరు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి. సో ప్రస్తుతానికి 2025 ఇయర్కి మాత్రము 1988 తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి అధ్యక్షత వహించబోతా ఉంది. ఇక ఇక్కడ చూపిస్తున్నట్టు 1373 కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్మన్గా ఉప అధ్యక్ష పదవిని నిర్వహించబోతా ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. గతంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి కొన్ని ఒప్పందాలు, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయన్నమాట. ఆ కన్వెన్షన్స్ను కూడా వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడు. ఇక్కడ 1267 శాంక్షన్స్ కమిటీ, ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. దీనినే అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అంటారని చెప్పేసి తెలుసుకున్నాం. 1267 శాంక్షన్స్ కమిటీ. ఇక 1540 నాన్ ప్రొలిఫరేషన్ శాంక్షన్స్ కమిటీ, 1540 నాన్ ప్రొలిఫరేషన్ శాంక్షన్స్ కమిటీ అంటే ఆయుధాలు అటువంటి వాటిని విపరీతంగా పెంపొందించుకోకుండా నివారించే కమిటీ. ఇక ఫైనల్గా 1373 కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఇక యుఎన్ఎస్సి విషయానికి వస్తే వీటికి నాన్ పర్మనెంట్ మెంబర్స్ని నియమించేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. ఇక యుఎన్లో 193 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఇది ఏర్పాటైంది 24 అక్టోబర్ 1945. ఇందులో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అందులో ఒక్కదానికి మాత్రం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానానికి హెడ్ క్వార్టర్స్ మాత్రము నెదర్లాండ్స్లోని దహేగ్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మిగతా 5ంటికి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఇది మనకి యుఎన్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఆయుష్ నివేష్ సారథి పోర్టల్. ఆయుష్ నివేష్ సారథి పోర్టల్, ఇక్కడ పేరులోనే ఉంది ఆయుష్ అంటే ఇది ట్రెడిషనల్ మెడిసిన్, సంప్రదాయబద్ధమైన వైద్యానికి సంబంధించిన పోర్టల్. ఇండియన్ గవర్నమెంటు సంప్రదాయ వైద్యంలో ట్రెడిషనల్ మెడిసిన్ అనగా ఆయుష్ మెడిసిన్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇన్వెస్ట్ ఇండియా అనే సంస్థ సహకారంతో ఈ పోర్టల్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ఆయుష్ సెక్టార్లో. ఇక ఆయుష్ విషయానికి వస్తే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనని, సిద్ధ, హోమియోపతి అనే 6 ఉంటాయి సంప్రదాయబద్ధమైన వైద్యము అని చెప్పవచ్చు. ఇక
భారతదేశంలో ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ గవర్నమెంట్ 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని ఏర్పాటు చేసింది. ఇక ఆయుష్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం కల్పించడానికి ఆయుష్కి ఇక నుంచి భారతదేశము ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 23న సెప్టెంబర్ 23ని ఎవ్రీ ఇయర్ జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంటు జీవో ఆర్డర్ చేసింది. ఇక యాక్చువల్లీ గతంలో నేషనల్ ఆయుష్ డేని ధన్వంతరి జయంతి రోజున నిర్వహించేవాళ్ళు. అయితే ధన్వంతరి జయంతి అనేది ఇండియన్ ముఖ్యంగా హిందూ క్యాలెండర్ ప్రకారము, హిందూ పురాణాల ప్రకారము ఒక్కో సంవత్సరం ఒక్కోలా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఒక పర్టికులర్ డేట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ డేట్ని ఫిక్స్ చేశారు. ఇక ఇండియాలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆయుష్ దినోత్సవాన్ని 2016లో నిర్వహించారు. 2016లో ఇది ఆయుష్ నివేష్ సారథి పోర్టల్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఏపీ కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్ మెప్మాకు 9 స్కాచ్ ప్లాటినం అవార్డులు, 9 స్కాచ్ ప్లాటినం అవార్డ్స్. అసలు స్కాచ్ అంటే ఏంటి? స్కాచ్ అవార్డ్స్ అనేవి న్యూఢిల్లీ వేదికగా, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా పరిపాలనకు సంబంధించి సుపరిపాలన, గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వివిధ సంస్థలు ఏవైతే రాణిస్తాయో వాటికి అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి చేసిన కృషికి గాను మెప్మాకు 9 ప్లాటినం స్కాచ్ అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ కరెంట్ అఫైర్ అయినప్పటికీ తెలంగాణ వాళ్ళకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 9 అవార్డు విన్నింగ్ ప్రోగ్రాంలు ఏమున్నాయో ఒకసారి చూస్తే, ఒకటి ఆంధ్రప్రదేశ్కు చెందిన నివాసం, ఆంధ్రప్రదేశ్కు చెందిన నివాసం అనే ఒక ఐటీ ప్లాట్ఫామ్కి, ఒక ఐసిటి అప్లికేషన్కి ఈ అవార్డు లభించింది. నివాసం, నివాసం అనేది ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇండ్లు ఉండవో అటువంటి వాళ్ళకి ఇండ్లను కట్టించడానికి నివాసం అనే ఒక వెబ్ పోర్టల్ని తీసుకొని వచ్చింది. దానికి అవార్డు లభించింది. ఇవి ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు అయితే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మనకి అర్బన్ డెవలప్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఇండస్ట్రీసు లైక్ అర్బన్ డెవలప్మెంటు. సో అర్బన్ డెవలప్మెంట్లో ఎలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయంటే అర్బన్ ఏరియాస్లో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన పోర్టల్ ఏది? నివాసం. వాడు మిగతా ఆప్షన్స్ కూడా మిగతా 3 ఏమన్నా ఇస్తాడు. సో మనము ఇలా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక లైవ్లీహుడ్ ట్రాకర్ అనే ఒక ఐసిటి టూల్కి, బ్యాంక్ లింకేజ్ స్కీము, బ్యాంకులకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా చైతన్యపరచడానికి ఒక ప్రోగ్రామ్కి అవార్డు వచ్చింది. అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవార్డు వచ్చింది. ప్రేరణ సఖీస్ అన్నాడు. ప్రేరణ సఖీస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల్ని అంటే స్వయం సహాయక మహిళా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రేరణ సఖీస్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దానికి అవార్డు లభించింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 2 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈ ప్రేరణ సఖీస్ అనే టర్ము, నివాసం అనే యాప్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సేవలను అభివృద్ధి చేయడానికి, సిటిజన్ సేవలను మరింత అద్భుతంగా అందించడానికి ఏపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టము ఇస్రోకు చెందిన షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ శ్రీహరికోటలో ఉంటుంది. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటతో 5 ఏళ్ల పాటు ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వెదర్ ఫోర్కాస్టింగ్ సేవల్ని అంటే వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా అంచనా వేయడానికి, అలానే వాట్సాప్,
ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పౌరులకు సేవలను శాటిలైట్ బేస్డ్ ఉపగ్రహ ఆధారంగా అందించడానికి పర్ఫెక్ట్గా అందించడానికి ఆర్టీజీఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ షార్తో ఒప్పందం కుదుర్చుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టీజీఎస్, ఇది పరిపాలనకు సంబంధించిన ప్లాట్ఫామ్. ఇక ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రగతి అనేది ఒకటి ఉంది, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఈ ప్రగతి మీటింగ్ కింద ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను మానిటర్ చేస్తూ ఉంటారు, రివ్యూ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి. ఇక ప్రగతిని 2015 లాంచ్ చేశారని కూడా తెలుసుకున్నాం. సో ఇది పరిపాలనకు సంబంధించి ఇస్రోతో ఒప్పందం. ఇక ఇస్రో విషయానికి వస్తే ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, గుర్తుపెట్టుకోండి, ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఫ్లిప్కార్ట్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సి లైసెన్స్ హోదా ఇచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ హోదా ఇచ్చింది. తద్వారా ఫ్లిప్కార్ట్ అనేది ఇక నుంచి తన కస్టమర్లకి తన సెల్లర్లకి డిజిటల్ లెండింగ్ ఇవ్వవచ్చు అనమాట. అంటే డిజిటల్గా అప్పులు ఇవ్వవచ్చు. మరి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. జనరల్గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఇవి లెండింగ్ ఇవ్వవు. కేవలం ఆ ప్లాట్ఫామ్స్లలో మనం ఏవైనా ప్రోడక్ట్స్ కొంటే ఈఎంఐల సదుపాయం ఉంటుంది, కానీ మనము లోన్లు తీసుకునే ఫెసిలిటీ లేదు. బట్ ఇప్పుడు ఆర్బీఐ ఎన్బిఎఫ్సి హోదా ఇవ్వడం ద్వారా ఫ్లిప్కార్ట్ అనేది భారతదేశంలో కస్టమర్లకు డిజిటల్ మోడ్లో అప్పులు లెండింగ్ చేయబోతా ఉన్న మొట్టమొదటి ఈ కామర్స్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇక ఎన్బిఎఫ్సిలు రోల్ ఎలా ఉంటుంది? ఎన్బిఎఫ్సిలు అనేవి వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చట్టం 1934 కింద ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఇవి బ్యాంకుల మాదిరే ఉంటాయి ఫంక్షన్స్, బట్ కొన్ని భేదాలు ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్. ఉదాహరణకు ఇవి లెండింగ్ అప్పులు ఇస్తాయి కస్టమర్లకి, బట్ డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవు అన్నమాట. అంటే ఇటీవల ఆర్బీఐ ఈ ఎన్బిఎఫ్సిలకు కూడా సాధారణ బ్యాంకుల తరహాలో మార్గదర్శకాలు తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చిన్న ఒక 2 minutes, ఎందుకంటే మీకు ఇది ఎకానమీలో ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది. జనరల్గా ఎన్బిఎఫ్సిలు ఆర్బీఐ ఏం చేస్తుంది, భారతదేశంలోని వివిధ బ్యాంకులకు రెపో రేట్ ఆధారంగా అప్పులు ఇస్తుంది. రెపో రేట్ ఆర్బీఐ వివిధ రకాల బ్యాంకులకి రెపో రేట్ ఆధారంగా అంటే వడ్డీలు ఇస్తుంది. ఆర్బీఐ ఏదైతే అప్పులు ఇస్తుందో దానిపైన ఛార్జ్ చేసే వడ్డీనే రెపో రేట్ అంటారు. బ్యాంకులు ఏం చేస్తాయి, మనకు కస్టమర్లకి అంటే మనము ప్రజలకి కామన్ పీపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4% రెపో రేట్తో అప్పులు ఇచ్చింది అనుకుందాం బ్యాంకులకి. ఈ బ్యాంకులు ఏం చేయాలి, ఐదర్ 4%తో అన్నా ప్రజలకి లోన్లు ఇవ్వాలి, లేదంటే ఇంకా తగ్గించినా మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 3%కే లోన్లు ఇచ్చినా కూడా మంచిదే. దానివల్ల ఏమవుతుంది, మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కుతుంది, డిమాండ్ పెరుగుతుంది. దానికి కారణం మార్కెట్లోకి డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి. దీనినే మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటారు. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటే ఈ ఆర్బీఐ యొక్క ఉద్దేశం నెరవేరుతూ ఉంది. ప్రజల్లోకి డబ్బులు పంపాలనే కదా రెపో రేట్ ద్వారా డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ ఎన్బిఎఫ్సిలు ఏం చేస్తాయంటే ఇష్టానుసారం అనమాట, సరిగా ఈ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ని ఫాలో అవ్వవు. వాళ్లకు ఇష్టం వచ్చిన వడ్డీ రేట్లకు ప్రజలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆర్బీఐ యొక్క లక్ష్యం నెరవేరదు. అందుకు ఈ ఎన్బిఎఫ్సిలకు కూడా బ్యాంకుకు ఏ విధంగా అయితే రెపో రేట్కి వడ్డీలు ఇస్తూ ఉందో అటువంటి మార్గదర్శకాలని ఎన్బిఎఫ్సిలకు కూడా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. ఇటీవల మీరు కనుక ఈనాడు పేపర్ అవి అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బిజినెస్ పేజ్లో వస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం బెటర్. ప్రతిదీ కూడా మనకి కరెంట్ అఫైర్లో హెల్ప్ అవ్వకపోవచ్చు, బట్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఎన్బిఎఫ్సిలకి సాధారణ బ్యాంకులకి తేడా ఏంటనేది మనకి
తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల ఏ దేశం మౌంట్ తరానకి మౌంగా అనే ఒక మౌంటైన్కు చట్టబద్ధమైన వ్యక్తిత్వాన్ని మంజూరు చేసింది? దానిని మానవుడితో సమానమైన హక్కులతో కూడిన జీవిగా గుర్తించింది. విచ్ కంట్రీ రీసెంట్లీ గ్రాంటెడ్ లీగల్ పర్సన్హుడ్ టు మౌంట్ తరణాకి, రికగ్నైజింగ్ ఇట్ యాజ్ ఏ లివింగ్ ఎంటిటీ విత్ రైట్స్ సిమిలర్ టు హ్యూమన్. అంటే మానవునికి ఏ విధంగా అయితే హక్కులు ఉంటాయో అటువంటి హక్కుల్నే ఒక మౌంటైన్కి ఒక దేశము ఇచ్చిందనమాట. అది ఏ దేశం? ఆస్ట్రేలియా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి యూకే. సో దీనికి ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం సభ్యునిగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శ్రీ టి రవిశంకర్ గారిని ప్రెసిడెంట్ నియమించింది. ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీని ప్రధాన ఉద్దేశము కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రాల మధ్య ట్యాక్స్ రెవెన్యూని, అంటే డబ్బులని, ట్యాక్స్ ఆదాయాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని తెలిపేదే ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు ప్రజెంట్ 15th ఫినాన్స్ కమిషన్కి అయితే ఎన్కే సింగ్ గారు చైర్మన్గా వ్యవహరించారు. 16th ఫినాన్స్ కమిషన్ వచ్చేసి దీని పదవీ కాలము 5 ఏళ్ళు ఉంటుంది కదా. ఫినాన్స్ కమిషన్కి డ్యూరేషన్ 5 years. ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2031 వరకు 5 ఏళ్ళు 16వ ఆర్థిక సంఘము దాని డ్యూరేషన్. అయితే దీన్ని డిసెంబర్ 31, 2023లోనే రాష్ట్రపతి దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ముఖ్య లక్ష్యం వచ్చేసి రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 2026 ఏప్రిల్ 1న మొదలుపెట్టి 5 ఏళ్ల కాలానికి గాను ఏ విధంగా ఈ ట్యాక్స్ రెవెన్యూని పంచుకోవాలి అనే దానిపైన రికమెండేషన్స్, గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్స్ ఇస్తుంది ఆర్థిక సంఘము. ఈ ఆర్థిక సంఘము ప్రస్తుతం వచ్చేసి 16వ ఆర్థిక సంఘము చైర్మను అరవింద్ పనగరియా గారు, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్పర్సన్ అరవింద్ పనగరియా గారు. ఈ 16వ ఫినాన్స్ కమిషను 2025 అక్టోబర్ 31 కల్లా తన రికమెండేషన్స్ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ 16వ ఆర్థిక సంఘంలో ఉన్న ఫుల్ టైం మెంబర్ శ్రీ అజయ్ నారాయణ్ జా గారు కొన్ని పర్సనల్ కారణాల వల్ల రాజీనామా చేయడం చేత ఈయన్ని పార్ట్ టైం మెంబర్గా నియమించడం జరిగింది. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్స్ కమిషన్ వచ్చేసి ఒక చైర్మన్ ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. చైర్మన్, 4 సభ్యులు. ఇది మనకి ఎనఫ్ దీని గురించి. ఇక నెక్స్ట్ వన్, ఎఫ్డిఐస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 2024-25 ఇయర్కి సంబంధించి ఎఫ్డిఐలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ స్థాయిలో ఇండియాలోకి వచ్చాయని చెప్పేసి మరొకసారి రీకాల్ చేసుకుందాం, ఎందుకంటే బిగినర్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చిన పెట్టుబడులలో, వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధిక శాతము మహారాష్ట్రకి, కర్ణాటకకే వచ్చినాయని చెప్పేసి ఇవాళ న్యూస్లో ఇవ్వడం జరిగింది. 2024-25లో రికార్డు స్థాయిలో $81 బిలియన్, $81.04 బిలియన్ ఎఫ్డిఐలు ఇండియాలోకి వచ్చాయి. అదే 2023-24లో $71.28 బిలియన్ ఎఫ్డిఐలు ఇండియాలోకి వచ్చాయి, అంటే పెరిగినాయి. సో అది గుర్తుపెట్టుకోండి, పెరిగాయి కంపేర్ టు 23-24. ఇక అత్యధికంగా సింగపూర్ నుంచి వచ్చాయి మనకి ఎఫ్డిఐలు. 24-25 ఫినాన్షియల్ ఇయర్లో అత్యధికంగా సింగపూర్ నుంచి
సెకండ్ మౌరీషియస్ దేశము, థర్డ్ వచ్చేసి అమెరికా, థర్డ్ అమెరికా. ఇక భారతదేశంలోకి ఏ రాష్ట్రంలోకి అత్యధికంగా వచ్చాయంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర అత్యధికంగా $19.6 బిలియన్ వచ్చాయి. సెకండ్ ప్లేసు కర్ణాటక $6.62 బిలియన్. ఈ రెండు రాష్ట్రాలు కలిపి 51% టోటల్ ఎఫ్డిఐస్ని రిసీవ్ చేసుకున్నాయి. ఇక థర్డ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, యూనియన్ టెరిటరీ. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్, ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడు. ఇక టోటల్ ఎఫ్డిఐస్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో అత్యధికంగా సర్వీస్ సెక్టార్లోకి 19% ఎఫ్డిఐస్ సర్వీస్ సెక్టార్లోకి వచ్చాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఎఫ్డిఐస్కి సంబంధించి ఏ మినిస్ట్రీ బాధ్యత వహిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లోని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అదే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం. దాన్నే తెలుగులో చెప్పాలి అంటే పరిశ్రమ ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం. నెక్స్ట్ వన్, విజింజం ఇంటర్నేషనల్ సీపోర్టు వార్తల్లో ఉంది. దానికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన కంటైనర్ షిప్, ప్రపంచంలోనే అతిపెద్దదైన కంటైనర్ నౌక ఎంఎస్సి ఇరినా. ఎంఎస్సి ఇరినా కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ వద్దకు ఈరోజు చేరింది, ఈరోజు వచ్చింది. ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్సి ఇరినా. ఇక్కడ జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ఈ ఎంఎస్సి అనే పదం, ఇటీవల కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కేరళలోని తిరువనంతపురం ఆ పరిసర ప్రాంతాల్లో, తిరువనంతపురం దగ్గరలో లైబీరియా దేశానికి చెందిన ఒక నౌక, లైబీరియా దేశానికి చెందిన ఒక షిప్పు ఎంఎస్సి ఎల్సా 3 అనేది ఒకటి మునిగిపోయింది. ఆయిల్ స్పిల్ దుర్ఘటనలో మునిగిపోయింది ఇది. ఇక్కడ ఎంఎస్సి అంటే ఏంటి? ఇది మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ. మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతానికి చెందిన ఒక షిప్పింగ్ కంపెనీ నిర్మించిన నౌక. ఇది కూడా అంతే, సేమ్ ఇక్కడ ఎంఎస్సి ఇరినా అంటే మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ. ఇప్పుడు ఎంఎస్సి ఇరినా దగ్గరికి వద్దాం. దీని ప్రాముఖ్యత వచ్చేసి ఇది ఫుట్బాల్ మైదానం కంటే కూడా 4 రెట్లు పెద్దగా ఉంటుంది ఈ నౌక, అంత పెద్దది. ఎంత పెద్ద పెద్ద షిప్ అంటే ఇందులో చిన్న చిన్న షిప్పులను కూడా మోసుకొని వెళ్ళే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇది లైబీరియా దేశానికి చెందిన ఫ్లాగ్ని కలిగి ఉంటుంది, జెండాను కలిగి ఉంటుంది ఈ యొక్క ఎంఎస్సి ఇరినా. ఇక అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి కూడా ఉంది, ఎంఎస్సి తుర్కియే అనేసి. 3 ఉన్నాయి ఇక్కడ, మనం 3 డిస్కస్ చేస్తున్నాం. ఎంఎస్సి తుర్కీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ కంటైనర్ షిప్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధనంతో నడిచే నౌక. మనం చూస్తూ ఉన్నాం షిప్ బిల్డింగ్ సెక్టార్లో ఇంధనం అనేది సరిగా వాడకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బన ఉద్గారాలు వస్తాయి. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడానికి నిర్మించిన నౌక ఎంఎస్సి తుర్కియే, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ కంటైనర్ షిప్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఎంఎస్సి ఇరినా అంటే వరల్డ్స్ లార్జెస్ట్ కంటైనర్ షిప్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో కాకపోయినా డైరెక్ట్గా అడుగుతాడు. ఈ పదాలు 3 ఉన్నాయి కాబట్టి వార్తల్లో. ఇక విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది భారతదేశపు అతిపెద్ద డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. భారతదేశపు ఇండియాస్ లార్జెస్ట్ డీప్ వాటర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ సీపోర్ట్ కేరళలో ఉంది. దీనిని అదానీ గ్రూప్ కంపెనీ వాళ్ళు కేరళ గవర్నమెంట్తో కలిసి దీన్ని నిర్మించారు. ఇది ఇండియాస్ ఫస్ట్ పీపీపీ సీపోర్ట్ అని చెప్పవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సీపోర్ట్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వన్, ఒక బుక్కి సంబంధించి బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ, అతని ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని నిన్న లాంచ్ చేశారు. ఫార్మర్ ప్రెసిడెంట్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఈ కాంటెక్స్లో మనకి ఈయన
ప్రజెంట్ హర్యానా గవర్నర్ కాబట్టి డెఫినెట్లీ ఈ పుస్తకాన్ని మనకు స్టేట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ప్రజల కథే నా ఆత్మకథ అనే ఆటోబయోగ్రఫీ. ప్రజల కథే నా ఆత్మకథ, ప్రజల కథే నా ఆత్మకథ, అది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఆల్రెడీ మేలో డిస్కస్ చేసుకున్నాం. హిందీలో అయితే బండారు దత్తాత్రేయ గారి ఆటోబయోగ్రఫీ జనతాకి కహానీ, జనతాకి కహానీ అనేది కూడా ఈయని ఆటోబయోగ్రఫీ హిందీలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఎప్పుడైనా ఒక బుక్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం వీలైతే ఆ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేస్తూ ఉన్నారో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ గారు విజేతగా నిలిచారు. నిన్న డిస్కస్ చేసుకున్నాం. మహిళల విభాగంలో కోకో గౌఫ్ ఆమె అమెరికాకు చెందిన ప్లేయర్ విజేతగా నిలిచిందని చెప్పేసి. ఇప్పుడు పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో స్పానిష్ ప్లేయర్ కార్లోస్ ఆల్కరాజ్, ఇతను డిఫెండింగ్ ఛాంపియన్ ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ ఈ టైటిల్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఫైనల్లో ఫైనల్లో ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ అనే ప్లేయర్ని ఓడించి ఈ టైటిల్ని గెలుపొందాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఇది క్లే కోర్ట్ పైన జరుగుతుంది, అంటే ఎర్రమట్టి గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే వింబుల్డన్ అయితే పచ్చిక గ్రాస్ పైన జరుగుతుంది ఈవెంట్. నెక్స్ట్ వన్, స్విమ్మింగ్ పోటీలకు సంబంధించి కెనడాకు చెందిన మహిళా స్విమ్మర్ సమ్మర్ మెకింతోష్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. 400 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీలో ఈమె వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈమె 400 మీటర్స్ని 3 నిమిషాల 54.18 సెకండ్స్లో 3 minutes 54.18 సెకండ్స్లో ఇది వరల్డ్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన అరియార్న్ టిట్మస్ అనే మహిళా స్విమ్మర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమె గతంలో 3 minutes 55.38 సెకండ్లో ఈ 400 మీటర్స్ని ఈదింది గతంలో. నెక్స్ట్ వన్, 13వ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్లో కబడ్డీ పోటీలు జరిగాయి. 13వ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్గా పురుషుల విభాగంలో మెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచింది, రన్నర్గా రాజస్థాన్ నిలిచింది. అదే మహిళల విభాగంలో అయితే హర్యానా విజేతగా నిలిచింది, రన్నర్గా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇక ఓవరాల్ ఛాంపియన్ అయితే జాతీయ సీ కయాకింగ్ 3వ స్టాండప్ పెడలింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా తమిళనాడు నిలిచింది. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు మసులా బీచ్ గురించి చదువుతాం. మసులా బీచ్ ఇది మచిలీపట్నానికి పాత పేరు అని గుర్తుపెట్టుకోండి. మచిలీపట్నం బీచ్కి ఇది ఏన్షియంట్ హిస్టరీలో మనకి చాలా ఇంపార్టెంట్. మసులా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు డిఫరెంట్ పోర్ట్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. UN ఓషియన్ కాన్ఫరెన్స్ 2025, మొనాకో మెరైన్ కాన్ఫరెన్స్, UNSC తాలిబాన్ ఆంక్షల కమిటీకి పాకిస్తాన్ అధ్యక్షత, ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్, ఆంధ్రప్రదేశ్ మెప్మాకు 9 స్కాచ్ ప్లాటినం అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో 5 ఏళ్ల ఒప్పందం, ఫ్లిప్కార్ట్కు NBFC లైసెన్స్ హోదా, 16th ఫినాన్స్ కమిషన్లో పార్ట్ టైం సభ్యునిగా శ్రీ టి రవిశంకర్, FDI ట్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ MSC ఇరినా, బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం, 2025 ఫ్రెంచ్ ఓపెన్
మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్. 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో వరల్డ్ రికార్డ్. 13th జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow. Thank you everyone.